ఇక్కడ నుంచో. జై శ్రీరామ్. మనం చాలా గొప్ప స్థలంలో ఉన్నాం. శ్రీమద ఆంధ్ర మహాభారత రచయిత గొప్ప రామభక్తులైనటువంటి పోతనామాత్యులు వారు రచించిన ఓ గొప్ప పద్యం మనకు తెలుసు. అదేంటది? చేతులారంగ శివుని పూజించడేని. ఎవడైతే చేతులారా శివుని పూజించడో నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని. ఇది కాకతీయుల కాలం నాటిది. చూస్తామ్మా, చెప్పారు కదా. కింద చూసుకో, ముళ్ళు ఉంటాయి. లోపల దీపం ఉందా? దీపం అంటే లైట్ ఉంది, శివుంది. కరెంట్ లైట్ ఉంది. తాళం వేసిండు గురుజీ. తెలుసు. ఇటు పక్క నుంచేమో గురుజీ, అటు పక్క నుంచేమో వచ్చేది. దారి ఇదే కనబట్ల. ఆ పక్కన ఎక్కడ ఉండొచ్చు, శుభ్రంగానే ఉంది. ఇది పూజ జరుగుతుందంట. అది ఎలాగి చెప్పులు తీస్తే మళ్ళీ గుచ్చుకుంటాయి. వదిలే. గుడి పాడైంది కానీ దర్శనం అయితే లభిస్తుంది. లోపల దీపం ఉంది, అమ్మవారు ఉన్నారు. శ్రీ ఉమామహేశ్వర స్వామికి, శ్రీ ఉమామహేశ్వర స్వామికి, బోలో గణేష్ మహారాజ్కి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి, శ్రీ నందీశ్వర భగవాన్కి. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. రెడ్డి. ఈ గుడి కాకతీయుల కాలం నాటిది. కాకతీయుల నాటిది కానీ గోపురం ఇప్పుడు ఏం లేవు. మేకలు గొర్రెలు అన్ని ఇల్లే పడేది. మీ నాన్నగారు పుణ్యమా మళ్ళీ అంటే దీన్ని రెనోవేట్ చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే మళ్ళీ పాడైంది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాజెక్టులో భాగంగా ఇది మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. చుట్టూ ప్రహరీ వస్తుంది. మళ్ళీ ఈ శివునికి వైభవం వస్తుంది. మా వీరభద్రం గారు చెప్పినట్లుగా ఇక్కడే పోతన గారు ముందు శివుణ్ణి అర్చిస్తూ, ఇక్కడ స్థానిక బ్రాహ్మణుడు అయినటువంటి ఆయన ఆ తర్వాత ఈ ఈశ్వరుని యొక్క కృపచేత భాగవతాన్ని తినిగించడానికి తెగించి, రాముని కృపచేత ముగించి మనందరికీ కూడా ఆ దివ్య జ్ఞానాన్ని ఇచ్చారు. కాబట్టి ఆ పోతనామాత్యులు పుట్టినటువంటి నేలలో మనం కూడా ఉన్నాము. ఆయన తిరిగిన స్థలంలో మనం కూడా ఉన్నాం. చెప్పనా? నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. నాన్న మనం వెళ్దాం. మళ్ళీ అక్కడ కార్యక్రమం లేట్ అయిపోతుంది. రెడీ దా. ఇది నాన్నగారు తీసుకొచ్చారు. తమిళనాడు నుంచి మనుషులు తీసుకొచ్చి ఎక్కించారు. ఇది కానీ చేయించడం అవ్వలేదు. ఇది నిలబెడదా అంటే హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ అడ్డు తిరగడం అయింది. ఇక్కడ ఉండే ఇక్కడ పాత చెక్కది పెట్టాం. అదే కర్రది పెడతా చిన్నజీఆర్ స్వామి, అది కర్రదే. ఇక్కడది ఇది చేయించండి నాన్న. మీరు నా నెంబర్ ఉంది, ఏదైనా అవసరం వస్తే చెప్పండి ప్లీజ్. ఏమనుకోవద్దు నాయన. మంచి అన్నదాన కార్యక్రమం కనపోతుంది. చెప్పండి చెప్పండి చెప్పండి. తిరిగి లక్కమాంబ ఆ పొలంలో మా పాతిలకి నేను బిడ్డలే. మా తాత ఇట్లా పొలం దున్నుతుంటే విగ్రహం తక్కువ నాగలి ఆ విగ్రహం తీసి అమ్మవారే ఉన్నది అని చెప్పి గుడి కట్టిండు. ఉందా ఇప్పటికి? వెనకట ఉంది. అది ఉండి మేము పిల్లలు పెద్ద పెద్ద అయితే మేము పుట్టము వస్తాంటే మా నాన్న చిన్నపిల్లలు ఆట చేసి ఆ గుడి కొంచెం తీసి స్లాబ్ కడితే విగ్రహం బయట పెట్టి మా పొలం కానీ పోతాన తల్లి లక్కమ్మ, పోతాన తల్లి విలేకరులు వచ్చారు. అప్పుడు బాగా తిరుగుతున్నారు. అప్పుడు మా నాన్నకున్నారు. ఒంటిమిట్ట గ్రామం ఎవరిది పోతానది, పోతాన బొమ్మెరే కాదు అని అనేవారండి. అంటే మా నాన్న పట్టుకొని విలేకరులు బాయికాడ పోయి ఆడ ఫోటోలు దిగు, ఈడ చూసిండ్రు అన్నీ ఇట్లా జరిగినాయి స్వామికి. నేను చిన్నవాడిని, మేము 7గురం. నేను చాలా చిన్నవాడిని. ఆ పరిస్థితి ఆగమున్నది. మేము భక్తున్నే కానీ అంత ఆగంలో పరిస్థితిలో ఉన్నాం. అంతే. మీరు బెంగపడద్దు. మా సహకారం మీకు ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి.
వెస్టింగ్ అడిగింది అందులో నెంబర్ ఉంది. జై శ్రీమాన్. నాన్న, మీరు ఇంకా విటబుల్ విక్షపతి గారు పూజ చేశారా? అది మూడు పడి పూజ చేశారా? పోతాన తల్లి మా పొలంలో ఉంది గోపురం కడతా. నా పొలం అమ్మాయి పోతాన తల్లికి గోపురం కడదాం. ఆ తర్వాత పోతా పైకి నిజాలకు పెళ్ళి కాదు. ఇది వాళ్ళ మీరు భంగం పట్టకండి. రాముడు మనతో ఉన్నాడు, జై శ్రీరామ్. శివుడు మన వెనకాలే ఉన్నాడు. చూడు ఏం బెంగపడద్దు. నేను నా సపోర్ట్ ఉంటుంది, నా నెంబర్ ఉంది. నేను బెంగపడ జై శ్రీరామ్. జై శ్రీ నేను విటబుల్ ఇప్పించదు నాన్న పేరు గుర్తుపెట్టండి. రాయండి పేరు రాయండి. మెట్టపల్లి విటబుల్ భిక్షపతి గారు. మెట్టపల్లి బిచ్చిపల్లి. నన్ను ప్లీజ్ మీరు బెంగపడద్దు. నన్ను సాయిలు నన్ను గర్భవతిగా నన్ను